ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి, రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎవరెవరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అంటే అందరూ సకల దేవతలను ఆరాధించవచ్చు, కాకపోతే మీ పంచమాధిపతి ఎవరు, పంచమంలో ఇప్పుడు సంచరిస్తున్నటువంటి గ్రహం యొక్క అధిష్టాన దేవత ఎవరు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి నుంచి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతము మీకు సంవత్సర ప్రారంభం నుంచి అష్టమంలో అధిక గ్రహాలు ఉంటున్నాయి. అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు జరిగేటువంటిది ఏంటంటే ఆకస్మికమైనటువంటి మార్పులు ఎక్కువగా జరుగుతాయి. ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది. అలా నష్టం అంటే షేర్ మార్కెట్ కదండి, షేర్ మార్కెట్లో బాగా కలిసి వస్తుందా అని అనుకోకండి. ఎందుకంటే షేర్ మార్కెట్లో ఎవరికైనా కలిసి రావాలంటే 5, 2, 8, 11 కాంబినేషన్ ఉంటుంది. అంటే ఏంటి, ధనాధిపతి, పంచమాధిపతి, అష్టమాధిపతి, లాభాధిపతులు బాగుంటూ ఒక నీచభంగ రాజయోగం లేదా విపరీత రాజయోగం ఒకటి ఉండాలి ఇక్కడ. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీ రాశి వారికి 12వ స్థానంలో మొదటి 2 నెలల్లో కుజుడు నీచబడి ఉంటున్నాడు. కాబట్టి మొదటి 2 నెలలు కూడా ప్రత్యేకంగా భూమిని కొనుగోలు చేసేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయండి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయం లేదా తల్లిదండ్రుల సమానుల ఆరోగ్య విషయంలో మొదటి 2 నెలల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంతకాలము మీకు 2వ స్థానంలో కేతువు సంచరిస్తున్నందుకు ఆ యొక్క కేతువు యొక్క సంచారం జూన్ వరకు ఉంటుంది. కాబట్టి జూన్ తర్వాత ఎప్పుడైతే 2వ స్థానంలో కేతువు మారుతాడో అక్కడి నుంచి వేస్ట్గా ఖర్చు అయిపోయేటువంటి ధనం విషయంలో కొంత మీకు రిలీఫ్ అనేటువంటిది రానుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ సహోదరులతో సఖ్యత అనేటువంటిది ఉంటుంది. కాకపోతే కాస్త విద్యార్థులు మొదటి 2 నెలలు కొంత స్ట్రెస్కి గురవుతారు. విద్యార్థులు కావచ్చు, రైతులు కానివ్వండి, ముఖ్యంగా ఎర్రమట్టిలో పండించేటువంటి వారు కొంత ఇబ్బందిని పడుతూ ఉంటారు. అదేవిధంగా కొంత నీటి దగ్గరలో ఉండేటువంటి కొన్ని పంట పొలాలు ఉంటాయి, అక్కడ కొంత ఫ్లడ్స్ కారణం చేత కొంత వేసినటువంటి పంట విషయంలో కొంత డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సింహలగ్నం లేదా సింహరాశి వారికి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క సంతానానికి ఆల్రెడీ అంటే గతంలో చదువులు అయిపోయాయండి, ఇంకా ఉద్యోగం రావట్లేదు అని చెప్పి ఆలోచించేటువంటి వారికి, భయపడేటువంటి వారికి మే 15వ తేదీ నుంచి ఎప్పుడైతే సంతాన కారకుడు లాభస్థానంలో వస్తాడో మీ యొక్క సంతానానికి వ్యాపారరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు లాభములు, ధనపరంగా లాభాలు వస్తాయి. వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అలాగే ఈ యొక్క సింహం వారికి 6వ స్థానాధిపతి, షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నందుకు కాస్త షష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం మంచిదే, శత్రువుపై జయాన్ని ఇస్తాడు. కానీ సప్తమాధిపతి అష్టమంలో ఉన్నందుకు కాస్త వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది, అంతేగాని మరొకటి ఏం కాదు. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే జూన్ నుంచి మీకు లగ్నంలో కేతువు, సప్తమంలో ఒక రాహు వస్తున్నాడో ఇది వ్యాపారాల విషయంలో కానివ్వండి, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఇక్కడ పార్ట్నర్సు ఇక్కడ ఉండేటువంటి దేశంలో ఉండేవాళ్ళు కాకుండా విదేశీ పార్ట్నర్స్ రావడం, వ్యాపార సంబంధించిన విషయాలు. అదే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కొంతమంది చూడండి విదేశాలు వెళ్ళి అక్కడ వాళ్ళని ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకోవడము, ఇటువంటివి గోచరిస్తాయి సప్తమ రాహు లగ్నంలో కేతువు వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వారికి లాభంలో గురువు ఉన్నందుకు మంచి ఫలితాలు ఉంటాయి. సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడా సింహలగ్నం వారికి బాగుందని చెప్పుకోవచ్చు. మరియు ఈ యొక్క రాశిలో ఎప్పుడైతే కేతు సంచారం జరుగుతుందో కాస్త గణపతిని, సూర్య భగవాను మీరంతా స్మరణ చేసుకోవడము, ధ్యానం చేసుకుంటే అంత మంచిది. అందులో ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉండే నక్షత్రాలు చూసుకుంటే మఖా నక్షత్రం వారు మరింత గణపతి ఆరాధన మంచిది. పుబ్బ
అమ్మవారి ఆరాధన, ఉత్తర సూర్యుడు లేదా శివుని యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. అయితే మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దత్తాత్రేయుని ఎక్కువగా తలుచుకోండి. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాలైనట్లయితే జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దీనివల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ దగ్ధమవ్వడం ద్వారా మీకు లైఫ్లో ఏవైతే మీరు చేసి సక్సెస్ పొందాలో ఆ యొక్క సక్సెస్ అనేటువంటిది కూడా లభిస్తుంది. ఇక చాలామందికి జాతకం తెలియదు, అంటే వాళ్ళ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియదు, కానీ గ్రహాలు మారుతున్నాయి అంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ జాతక చక్రం ఎలా ఉన్నా కూడా మీరు కొన్ని విషయాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా 100% బాగుంటుంది. ఏమిటవి? నిత్య దీపారాధన, ఉదయము సాయంత్రం ఇంట్లో దీపం పెట్టడం, పంచోపచార పూజ చేసుకోవడం. మీ గ్రహాలు ఎలాగున్నా సరే అనుకూలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు దగ్గరలో అతి సమీపంలో ఏ ఆలయం అయితే ఉందో ఆలయానికి వెళ్ళడం. గోశాలకు కనీసం శని ఆదివారాల్లో ఏదైనా ఒకరోజు వెళ్ళి పిడికెడు బెల్లము, గోధుమ రవ్వ అటువంటివి ఏమైనా తినిపించడం, అక్కడ కొంత సేవ చేయడం చేయండి. మరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయండి, మాకు మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి అనుకునేటువంటి వారు గోవులకి క్యారెట్స్, బెల్లము కనుక తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు పితృదేవతారాధన, దేవతారాధనతో పాటు పితృదేవతారాధన అమావాస్య నాడు ప్రత్యేకంగా మీరు స్వయంపాకం ఇవ్వడము, కాస్త చలివేంద్రాలు లాంటివి, ఈ ఎండాకాలం ఉంది కాబట్టి చలివేంద్రాలు లాంటివి అక్కడ ఏదైనా మీరు సేవ చేయడము, లేదా పక్షులకి కాస్త నీరు తాగేలాగా ఏర్పాటు కనుక చేసినట్లయితే తద్వారా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి శాస్త్రాల్లో ఉంది. ఇక చాలామందికి ఏమి జరిగినా సరే ఏలినాడ్సని, కాలసర్పదోషం ఇవే అనుకుంటారు. అవి కాదండి. జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి, లగ్నాన్ని బట్టే మనిషి యొక్క జీవితం ఉంటుంది. అదేవిధంగా ధనాధిపతి ఎవరు, ఏ మార్గంలో ధనం ఉంది అనేటువంటి ధనస్థానాన్ని బట్టి చూసుకోవాలి. చేసే ప్రయత్నం ఎందుకు ఇబ్బంది అవుతుంది, మూడో స్థానం ఎలా ఉంది. ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు నాకు ఎందుకు ఇబ్బంది వస్తుందంటే వాస్తుదోషం ఏదైనా ఉందా, లేకపోతే కొనుక్కోకూడని సమయంలో కొనుక్కున్నామా, లేనట్లయితే 4వ అధిపతి ఇంకా యాక్టివ్ అవ్వకముందు డియాక్టివ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నామా. అసలు కొంతమందికి ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కోకూడని యోగాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద కానీ సంతానం పేరు మీద కానీ కొనుక్కోవాలి. అదేవిధంగా వివాహ సమయం అనేటువంటిది ఉంటుంది, ఏ సంవత్సరంలో చేసుకుంటే మంచిది అది చూసుకోకుండా వివాహ సమయం రానప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటువంటివి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సంతాన సమయం కావచ్చు, వివాహ సమయం కావచ్చు. మరి కొంతమందికి ఇక్కడ ఉండి మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుంది. కొంతమందికి విదేశాల్లో, అంటే ఏంటి, దశమాధిపతి 12వ అధిపతి లేదా ధనాధిపతి 12వ అధిపతి కలయికలు ఉంటాయి. అలాంటప్పుడు విదేశీ ధనయోగం ఉంటుంది. అది కొంతమందికి స్వల్పంగా కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎలా ఉందనేటువంటి చెక్ చేసుకోవాలి. మరి కొంతమందికి వ్యాపార యోగాలు ఉంటాయి, జాబ్ చేసే యోగాలు ఉండవు. అంటే 11వ స్థానాధిపతి లేదా శనికేతువుల యొక్క కలయిక, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి వారు ఆ యొక్క కాంబినేషన్ ఎలా ఉంది ఏమిటనేది చెక్ చేసుకోవాలి. ఈ రకంగా అసలు యోగాలు ఏమున్నాయి, అవయోగాలు ఏమున్నాయి, మహాదశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి, ఇవి చూసుకోవాలి. కానీ ఎంతసేపు ఏలినాటి శని వచ్చేసింది కాబట్టి నాకేమి పనికిరాదు కాబట్టి నేనేమి చేయకూడదు, ఇవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా ఒక్కరినైనా చూపించమనండి. ఏమంటే ఏలినాటి శని వచ్చినప్పుడు మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు, లేదా కాలసర్ప దోషం వచ్చినప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతాడు అని ఎక్కడా లేదు. కాలసర్ప దోషాన్ని కాలానికి అప్లై చేయమని చెప్పారు, జన్మజాతకానికి అప్లై చేయమని చెప్పలేదు. అంటే ఏమిటి, పలానా దగ్గర సునామీలు వస్తాయి, లేదా కరోనాలు లాంటివి వస్తాయి, లేనట్లయితే భారీ వర్షపాతాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడానికి చెప్పారు. ఎందుకంటే 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది. మన వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అట్లా అయ్యారు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్ప దోషం ఉంది. కాబట్టి ఏంటంటే వీటిని పెట్టుకొని మూఢత్వంగా ఉండకండి. శాస్త్రం ఏం చెప్పింది, గ్రహం ఏం చెప్తుంది, గ్రహం ఎలా ఉంది, మీకు ఎందులో యోగం ఉంది, ఎందులో అవయోగం ఉందో తెలుసుకొని వెళ్ళడమే జ్యోతిష్ శాస్త్రం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జన్మజాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించి మనం చేసే పని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోయామా, అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. మనకి గతంలో ఏదైతే క్రోధీనామ సంవత్సరంలో అనేకమైన గొడవలు జరిగాయో, ఈ విశ్వవసునామ సంవత్సరంలో కొంత తగ్గుతుంది. కాకపోతే విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడడం, జల ప్రళయాలు రావడం, నేవీ లాంటి వాటిల్లో ఉండేటువంటి యుద్ధ సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది రావడము, ఇటువంటివి కొంత వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని కరోనా లాంటిది ఏదో వచ్చేస్తుంది ఈ షష్టగ్రహ కూటం వల్ల అంటున్నారు, అటువంటిది ఏమీ రాదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, షేర్ మార్కెట్ సడన్గా కొలాప్స్ అవ్వడము, మళ్ళీ సడన్గా రైజ్ అవ్వడము, ఇటువంటివి జరుగుతాయి. కొన్ని దేశాలకి ఆర్థిక మాన్యం వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
ఇటువంటివి జరుగుతాయి కానీ మరొకటి ఏమీ కాదు. అదేవిధంగా ఈసారి ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి దాని మీద కేతు సంచారం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద నాయకులు మార్పులు చెందుతారు. కొంచెం పెద్ద స్థాయిలో ఉండేటువంటి కొంత పీఠాధిపతులకు కూడా శని రాహువుల యొక్క కలయిక మీనరాశిలో ఉన్నందున వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఏదేమైనా అమ్మవారిని మీ ఇష్టదైవాన్ని మీరు గనక ప్రార్థిస్తూ నిత్యము ఉన్నట్లయితే, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ యొక్క భగవంతుడే మనల్ని కాపాడతాడు. కాపాడాలని మీ అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.